మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఆరంభంలో జనవరి నెల పూర్తయ్యే వరకు కొన్ని కష్ట నష్టాలను ఎదుర్కొన్న తరువాతి సమయంలో అభివృద్ధిని పొందే అవకాశాలున్నాయి. తండ్రి మొదలైనటువంటి వారి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాటి కోసం వైద్య ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ఇంట్లోనూ బయట వ్యతిరేకతలను జయించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తాం అంటే ఎదుటివారికి అనుకూలంగా మనం ప్రవర్తించడం ద్వారా చేస్తాం. సంవత్సర మధ్య భాగంలో గృహ నిర్మాణ ప్రయత్నాలు మొదలైనటువంటి వాటిని ముందుకు తీసుకెళ్ళవచ్చు, కానీ ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయిక అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ దోషాలను అధిగమించగలుగుతాం. మానసికంగా శారీరకంగా శ్రమ ఎక్కువగానే ఉంటుంది. ఆ శ్రమను తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆగస్టు నెల తరువాత గౌరవాన్ని పెంపొందించుకునేటువంటి పనులను, సామాజికంగా ఇతరులకు ఉపకరించేటువంటి సేవా కార్యక్రమాలను మీరు పెంచుకోవడం ద్వారా ఆ గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. మోసానికి గురయ్యే అవకాశాలు కొన్ని ఉన్నాయి. వాటిని జయించడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఎక్కువగా జపించుకోవడం అవసరం. రాజకీయ నాయకులు కొన్ని విమర్శలను ఎదుర్కోవడం, కొన్ని ఇబ్బందుల్లో నష్టపోవడం మొదలైనటువంటి వాటికి అవకాశాలున్నాయి. వాటిని జయించడం కోసం తాము కానీ తమ పరిసరంలోని వారు కానీ వక్ర మార్గాలలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవటం చాలా మంచిది. దేవాలయాలని సంచరించడం, బంధువులతో ఆత్మీయులతో నూతన ప్రదేశాలను చూడడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలనే అందజేస్తాయి.